దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. జూన్ 5. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా. ఎజెకియేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. ఒకప్పుడు ప్రవక్తలు, యాజకులు మాత్రమే దేవుని స్వరం వినగలిగేవారు. ఇతరులు ఎవరైనాను దేవుని చిత్తమును తెలుసుకొనగోరిన యెడల ప్రవక్త యొద్దకు కానీ ప్రధాన యాజకుని యొద్దకు కానీ వెళ్ళవలసి ఉండేది. ప్రతి మానవుడు దేవుని స్వరం వినుటకు సాధ్యమగునట్లు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చెను. ఈ కారణం వలనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవ ప్రారంభ దశలోనే ఆయనపై పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. ఆకాశం నుండి దేవుని స్వరం వినబడెను. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, 9వ అధ్యాయం 31వ వచనం చూడుము. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడక మునిపే తన మరణమును గూర్చి ఆయన ప్రకటించెను. తన మరణ, భూస్థాపన, పునరుద్ధానములకు సూచనగా ఆయన బాప్తిస్మమునందు సాక్ష్యమిచ్చెను. అప్పుడు ఆకాశము తెరవబడి దేవుని స్వరం వినబడెను. మనం కూడా మన పాప క్షమాపణను నిశ్చయం చేసుకొని ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో బాప్తిస్మమునందు ఐక్యపరచుకున్నప్పుడు ప్రతిదినము ఆకాశము తెరవబడటం చూచెదం. దేవుని దయ, కృప, శక్తి పొందడం. మనల్ని నడిపించుటకు, సహాయపడుటకు, బోధించుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును. అప్పుడు ఆత్మీయమైన గూఢమగు సంగతులు మనకు విశదీకరించబడును. వీటిని సాధారణమైన జ్ఞానంతో మనం అర్థం చేసుకోలేం. మీ అవసరతకు తగినట్లు మీరు కూడా అనుదినము ఆయన స్వరమును వినవచ్చును. దేవుడు మీతో ఏం మాట్లాడనై ఉన్నాడో, మిమ్మల్ని ఏం చేయమనుచున్నాడో పరిశుద్ధాత్మని స్వరం ద్వారా మీరు తెలుసుకునవచ్చును. ప్రైజ్ ది లార్డ్.